హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో జరిగే 3 పనుల గురించి అయితే మనం వివరంగా చూడబోతున్నామండి. ఒకటి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అయితే నిర్మాణం జరుగుతుంది. దీని గురించి వివరాలు చూడబోతున్నాం. ఇగ్నో భవనం దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్ని, అక్కడ ఉన్నటువంటి వివరాలను అయితే మీకు అందరికీ అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక తర్వాత ఏదైతే మంటుఫోర్డ్ స్కూల్ నిర్మాణం జరుగుతుందో ఆ మంటుఫోర్డ్ స్కూల్ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి వివరాలను అయితే మనం చూద్దామండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇదిగోండి, ఇది E4 రోడ్డు పక్కనే మనం చూస్తున్నటువంటి E4 రోడ్డు పక్కనే తుళ్ళూరు గ్రామానికి ఆనుకొని ఇక్కడైతే ఒక పెద్ద వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అయితే రాబోతుంది. రాజధాని అమరావతిలో మొత్తం 59 వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇవి కాకుండా కృష్ణాయపాలెం దగ్గర ఒక భారీ MLD, ఒక భారీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను కూడా నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూస్తున్నది మొత్తం క్లియర్గా చూడొచ్చండి నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో. ఇక్కడ చూసినట్లయితే 1,75,000 లక్షల లీటర్లు అయితే ఇక్కడ నుంచి ప్రతిరోజు పంపింగ్ చేయడానికి అనుకూలంగా ఇక్కడ ఒక వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. మనం ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఈ ట్యాంక్ అనేది, ఈ వాటర్ ట్యాంక్ అనేది చాలా ప్రత్యేకమైనది. చూసారా, సర్కిల్గా ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారో దీనిని కుషన్ ట్యాంక్ అని అంటారండి. ఇది మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూసేటువంటి ఈ వాటర్ ట్యాంక్, ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వచ్చేసి దీని నెంబర్ వచ్చేసి 20. మొత్తం 59 నిర్మాణం చేస్తున్నారని చెప్పాం కదా, ఇది 20వది. ఇది క్యూషన్ ట్యాంక్. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఏదైతే కృష్ణాయపాలెం దగ్గర నుంచి భారీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి వచ్చినటువంటి వాటర్ని ఇక్కడ స్టోర్ చేసుకొని ఇక్కడ నుంచి రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో, అలాగే తుళ్ళూరు గ్రామంలో గృహాలన్నిటికీ కూడా వాటర్ని పంపింగ్ చేస్తూ ఉంటుంది, ఎలాంటి అప్ అండ్ డౌన్స్ లేకుండా. అలాంటి కెపాసిటీ కలిగినటువంటి ఈ కుషన్ ట్యాంక్ని అయితే ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారండి. మనం ఇచ్చేటువంటి ప్రధాన అప్డేటు ఈ కుషన్ ట్యాంకు, అలాగే వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ గురించి కనుక మీకు నేను కొద్దిగా 1-2 నిమిషాలు ఈ ఏదైతే నిర్మాణం జరుగుతుందో ఈ ప్రాంతం పైనే మీకు నేను చూపిస్తూ ఉంటాను. అయితే ఈ ఏవైతే ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉన్నాయో మొత్తం 59 కదా, అన్నిటినీ కూడా NCC కంపెనీ వారే నిర్మాణం చేస్తూ ఉన్నారు. అలాగే మనం చూసినట్లయితే కృష్ణాయపాలెం దగ్గర నిర్మాణం చేసేటువంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో అది కూడా NCC కంపెనీ వారే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. పనులైతే జరుగుతూ ఉన్నాయి. ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి సంబంధించినటువంటి పనులు రాజధాని అమరావతి మొత్తం మీద ఒక 10 అయితే జరుగుతూ ఉన్నాయండి. మిగతావి ఇంకా మొదలు పెట్టలేదు. పనులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ 20 చూడవచ్చు. 1,75,000 లక్షల లీటర్లను అయితే ఇక్కడ నుంచి ప్రతిరోజు పంపింగ్ చేస్తూ ఉంటుంది. ఇదంతా క్లియర్గా చూడొచ్చండి. మొత్తం ఇదిగో ఇదే E4 రోడ్డు. ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పనుల గురించి అయితే ఈ వీడియోలో మనం చూడడం జరిగింది. ఇక తరువాత అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి కాదండి, జరిగినటువంటి ఇగ్నో భవనం దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక్కడ పనులు 100కి 100% కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ ఎలాంటి కార్మికులు ఎవరు కూడా లేరండి. ఎందుకంటే ఇక్కడ మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి. పనులు కంప్లీట్ అయిపోయి కూడా ఇంచుమించు నెల రోజులైతే అవుతుంది. అప్పటి నుంచి ఇక్కడ ఎలాంటి కార్మికులు లేరు. మొత్తం పెయింటింగ్ వర్కులు, అలాగే ప్లంబింగ్ వర్కులు, ఇంటీరియర్ వర్కులు, ఎలక్ట్రికల్ వర్కులు అన్నీ కంప్లీట్ చేసి ఏదైతే మనం చూస్తున్నామో ఇక ఈ ఇగ్నో భవనం అనేది ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అయితే ఎందుకు ప్రారంభించలేదు అని అంటే ఎందుకంటే ఈ ఇగ్నో భవనం అనేది జోన్ నెంబర్ 5Dలో ఉంది. ఈ జోన్ నెంబర్ 5Dని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ ఇగ్నో భవనం ముందుకు వచ్చేటువంటి రోడ్డు పని అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ రోడ్డు పని కంప్లీట్ అవ్వగానే ఈ ఇగ్నో భవనాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు అనేటువంటి సమాచారం అయితే మనకి తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అండి. చూసినట్లయితే మొత్తం చాలా అందంగా ఉంది, నీట్గా. మనం చెప్పాం కదండి, ఇగ్నో భవనం ముందు రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇదిగో ఈ మొత్తం రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి పనులే. ఇది కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ ఇది ఏదైతే ఇగ్నో భవనం ప్రారంభించడానికి సిద్ధమైంది అని మనం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు.
మొత్తం లోపల లాక్లు వేసేసుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే కంప్లీట్గా పని అంతా అయిపోయింది కనుక. ఇది రాజధాని అమరావతిలో ఇగ్నో భవనం నిర్మాణం అప్డేటు పూర్తిగా పూర్తయిపోయింది. ఇక తరువాత అండి మనం ఇదే వీడియోలో మంటుఫోర్డ్ స్కూల్ గురించి అయితే వివరంగా చూడబోతున్నాం. రాజధాని అమరావతిలో ఈ మంటుఫోర్డ్ స్కూల్ అనేది చాలా ప్రత్యేకమైనదండి. చూసినట్లయితే నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో మనం అయితే క్లియర్గా చూడొచ్చండి. E8 రోడ్డు మరియు N16 రోడ్డు జంక్షన్లో ఈ మంటుఫోర్డ్ స్కూల్ని అయితే 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేస్తూ ఉన్నారు. మొత్తం చూడొచ్చండి. పునాది వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని పిల్లర్ వర్క్ స్థాయికి రావడం జరిగింది. అంతేకాకుండా పిల్లర్ల పైన గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేటువంటి స్లాబ్కు కూడా షట్టరింగ్ వర్క్ జరుగుతూ ఉంది. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. దగ్గరికి వెళ్ళి కూడా మనం అయితే క్లియర్గా చూద్దామండి. అయితే అంతకంటే ముందు ఈ మంటుఫోర్డ్ స్కూల్ యొక్క ప్రత్యేకతలు ఇవన్నీ మనం చూసినట్లయితే ఇక్కడ LKG నుంచి +2 వరకు మొత్తం సెంట్రల్ సిలబస్లో ఇక్కడైతే విద్యాభ్యాసం ఉండబోతుంది. ఇక్కడ చాలా క్లియర్గా అండి ఏదైతే ఈ మంటుఫోర్డ్ స్కూల్ నిర్మాణం చేస్తూ ఉన్నారో ఈ మంటుఫోర్డ్ స్కూల్ చుట్టూతా కూడా జోన్ నెంబర్ 1A 1B 2A 2Bలు ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయి ఈ మంటుఫోర్డ్ స్కూల్కి. తర్వాత అమరావతి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్లో ఇల్లు గృహాలు అన్నీ కట్టుకొని మనుషులు ఉంటున్నప్పుడు ఇక్కడ ఏవైతే పిల్లలు ఉన్నారో వారందరికీ ఈ మంటుఫోర్డ్ స్కూల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ స్కూల్ అండి, ఇంటర్నేషనల్ స్కూలు. అంతేకాకుండా స్పోర్ట్స్ సెంటర్ కూడా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే 3 ఎకరాల విస్తీర్ణంలో ఏదైతే ఈ స్కూల్ను నిర్మాణం చేస్తూ ఉంటే 1.5 ఎకరాలు అయితే మొత్తం ప్లే గ్రౌండ్ ఓపెన్ ఏరియా కోసం వదిలేశారు. అంటే చూడొచ్చు గేమ్స్కి కానీ ఇతర యాక్టివిటీస్కి ఎంత ప్రాముఖ్యతనిచ్చారో అని మనం చూడొచ్చు. మనం ఏదైతే చెప్పుకున్నామో ఫస్ట్ ఫ్లోరు స్లాబ్కు సిద్ధమైంది అని మనం చెప్పాం కదా, ఇక్కడ మనం చూడొచ్చు ఇదంతా కూడా స్లాబ్కు సిద్ధమైనటువంటి పరిస్థితి మనం ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చు. పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో మనం చూడొచ్చు. ఇక్కడ ఈ స్కూల్కి సంబంధించి పనులు మొదలైన దగ్గర నుంచి అసలు ఏ రోజు కూడా ఇక్కడ ఆగినటువంటి పరిస్థితే లేదు. మొత్తం ప్రకాష్ కన్స్ట్రక్షన్ కంపెనీ వారైతే ఈ భవనాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ స్కూల్ భవనాన్ని డెవలప్ చేసే పని మొత్తం క్లియర్గా చూసినట్లయితే ఒక 10 రోజుల కాల వ్యవధిలో ఈ భవనానికి సంబంధించి ఫస్ట్ ఫ్లోరు స్లాబ్ అయితే అయిపోతుంది అని మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సగభాగం ఈ విధంగా షట్టరింగ్ వర్క్ చేసేసారు. అంతేకాకుండా ఐరన్ వర్క్ కూడా చేస్తూ ఉన్నారు. మిగతాది చూడొచ్చు 1-2 పిల్లర్స్ ఎక్కడైనా బ్యాలెన్స్ ఉంటే వాటిని కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు నుంచి షట్టరింగ్ నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారు. ఇదంతా కూడా షట్టరింగ్ చేయాలి. ఇదంతా షట్టరింగ్ చేయడానికి ఇంకొక 10 రోజులు సమయం పడుతుంది. అలాగే స్లాబ్ వేయడానికి ఇంకొక 10 రోజులు సమయం పడుతుంది. ఏదైనా కానీ 1 నెలలో ఇక్కడ ఫస్ట్ స్లాబ్ అయితే కంప్లీట్ అవుతుంది అని మనం క్లియర్గా చెప్తూ ఉన్నాం. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఒకే వీడియోలో మనం 3 టాపిక్లు 3 వివరాలను ఎందుకు చెప్తున్నాం అంటే తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం అయితే మనం మాట్లాడుకుందామండి.